ప్రజా పాలనలో అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని చెప్పి అధికార పార్టీ నాయకులకు మాత్రమే మంజూరు చేశారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రామతీర్థపురాజు ఆరోపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో మంజూరైన 144 ఇందిరమ్మ ఇళ్లలో సగానికి పైగా కాంగ్రెస్ పార్టీకి చెందిన వారికి మాత్రమే కేటాయించారని ఆరోపించారు. మున్సిపల్ పరిధిలో కేటాయించిన ఇళ్లపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కేసీఆర్ నాయకత్వం కేటీఆర్ నాయకత్వం నాయకత్వం జై చెల్మడ జై చెల్మడ నాయకత్వం వర్ధిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి చెల్మడ లక్ష్మీనరసింహ గారి నాయకత్వం వర్ధిల్లాలి కేటీఆర్ జిందాబాద్ కేటీఆర్ జిందాబాద్ కేసీఆర్ గారి నాయకత్వం మాట్లాడండి చెప్పండి. అరే ఫ్యాన్ అయితే మరి పేదలకి డబుల్ బెడ్రూమ్లు కేటాయించాలి. నిజమైన లబ్ధాలకి డబుల్ బెడ్రూమ్లు కేటాయించాలి. నిజమైన లబ్ధాలకి జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి కేటీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. నిన్నటి రోజున గౌరవ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారు మరి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను 144 గత ప్రభుత్వంలో స్లాబుల దాకా వేసి మరి కొన్ని అనివార్య కారణాల వల్ల వదిలేస్తే వాటిని నిన్న కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులకు వారి కుటుంబ సభ్యులకు కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులకు నిన్న 50% దాకా కేటాయించి నిజమైన పేదలకు నిజమైన లబ్ధిదారులకు అన్యాయం చేయడం జరిగింది. మరి దానిపై ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తూ ఇది సరైన విధానం కాదు, కేవలం మున్సిపల్ ఎలక్షన్ వస్తుందని చెప్పి వారు మున్సిపల్లో లబ్ధి పొందాలని చెప్పి నిన్న లబ్ధిదారుల ప్రొసీడింగ్ ఇవ్వడం జరిగింది. మరి దానిలో కనీసం పారదర్శక పాటించలేదు. వికలాంగులు అయితేనేమి ఒంటరిమేలు అవుతుంది, మరి భర్తలు చనిపోయిన వారికి కానీ వాళ్ళు కనీసం ఎస్సీ ఎస్టీలో నుండి పేదలకు కానీ ఒక పారదర్శక పాటించకుండా వారి పార్టీకి చెందిన నాయకులకే డబుల్ బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది. మేము దీన్ని వేములవాడ బీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి ఏదైతే కనీసం ఆ డబుల్ బెడ్రూమ్లు పూర్తయినాక ఇచ్చిన మరి ఆ ఎంపిక విధానంలో చేసిన మోసాల్ని ప్రజలు పసిగట్టినారు. మరి వార్డులో కేవలం 5గురికే ఇచ్చి మిగతా వారికి అన్యాయం చేయడం జరిగింది. వారు మా బీఆర్ఎస్ పార్టీ నాయకుల దగ్గరకు వచ్చి మొరమొర మొత్తుకుంటా ఉన్నారు. మరి నాకు ఇంకా డబుల్ బెడ్రూమ్ నాకెందుకు రాలేదని చెప్పి వారు ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి వారు గ్రౌండ్ ఫ్లోర్ కానీ మరి గ్రౌండ్ ప్లస్లో కానీ వారి ఎంపిక చేసి మరి ప్రజలను తప్పుదోవ పట్టించడం జరిగింది. మరి ఇది కేవలం మరి ఎన్నికల కోసం మాత్రమే అని చెప్పి ప్రజలే అంటూ ఉన్నారు. మరి ఇది సరైన పద్ధతి కాదు. మీరు ఖచ్చితంగా ఏదైతే గత ప్రభుత్వంలో 15 నుంచి 20 ఎకరాలు ప్రభుత్వ స్థలాలు గుర్తించబడ్డాయో వాటిలో 1500 మంది మరి లబ్ధిదారులు ఉన్నారు వేములవాడ పట్టణంలో. వారికి వెంటనే మీరు ప్రొసీడింగ్లు ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు స్టార్ట్ చేయాలి. కేవలం ఇందిరమ్మ కమిటీ పేరిట కాంగ్రెస్ నాయకులకు మాత్రమే ఇవ్వడం సరైన పద్ధతి కాదని చెప్పి ఈ సందర్భంగా మేము పేదలకు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. పట్టణంలో డబుల్ బెడ్రూమ్లో భాగంగా మరి నిన్నటి రోజున ఎమ్మెల్యే గారు 144 మంది లబ్ధిదారులను గుర్తించి వారికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడం జరిగింది. మరి ఆ ఇళ్ల పట్టాలు పంపించడం చాలా సంతోషకరం. కానీ ఆ యొక్క ఎన్నిక విధానం సరిగా అని చెప్పి మా టీఆర్ఎస్ పార్టీ పట్టణ శాఖ తరఫున కోరడం జరుగుతుంది. మరి మీ యొక్క గత 20 నెలల ప్రభుత్వం వచ్చిన క్రమంలో మరి ప్రజల నుంచి అప్లికేషన్ తీసుకొని ఆ యొక్క అప్లికేషన్లో ఎంతమంది లబ్ధిదారులు అని చెప్పి మీరు గత 2025-21 నాడు నుంచి 24/1/2025 వరకు అంటే గత 4 రోజులుగా వార్డు వారు తిరుక్కుంటూ లబ్ధిదారులను గుర్తించడం జరిగింది. అంటే దాదాపు ఒక వార్డులో ఒక 60 నుంచి 70 మంది దాకా, అవుట్స్కట్లో అయితే 100 మంది దాకా గుర్తించడం జరిగింది. దాదాపు 2000 మంది లబ్ధిదారులను అధికారులే గుర్తించడం జరిగింది. కానీ ఇవాళ ఇచ్చినంత 144 మంది లబ్ధిదారులు మాత్రమే. మరి ఆ 144 మంది లబ్ధిదారులను కూడా ఎట్లా గుర్తించరు? మీ యొక్క నామినేషన్ ఇందిరమ్మ కమిటీ ద్వారా సూచించిన వ్యక్తులకే ఒక వార్డు వైజ్గా 5 కేటాయించడం జరిగింది. ఇది తప్పుడు విధానం. మరి మేము గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు మా గౌరవ మంత్రి కేటీఆర్ గారు, మాజీ మంత్రులు కేటీఆర్ గారి యొక్క నియోజకవర్గంలో 3500 డబుల్ బెడ్రూమ్లు ఇస్తే ఒక వాడకట్లో 100 మంది ఉంటే 100 మంది అప్లికేషన్లు తీసుకొని
దానిలో నిజమైన లబ్ధిదారులను గుర్తించి ఆ యొక్క నిజమైన లబ్ధిదారులకు డ్రా సిస్టమ్ ద్వారా ఎన్నిక చేసి వారికి లబ్ధిదారులను గుర్తించడం జరిగింది విడుదల వారీగా. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందిరమ్మ కమిటీ వేసుకుంటూ మరి అలా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ విధేయులకు కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసిన వ్యక్తులకే ఇలా ఇందిరమ్మ ఇల్లు కేటాయించడం జరిగింది. ఇది ఎంతవరకు సబబు అని చెప్పి అంటున్నాం. మరి ఇలా పేదవానికి కళ ఒక ఇల్లు, ఆ ఇంటిని ఇలా మీరు కొంతమందికే అనువుగా ఇచ్చుకోవడం, మరి వారి దగ్గర కూడా ఎంతో కొంత ఆశించి తీసుకోవడం ఇవ్వడం ఇది తప్పని చెప్పి మేము ఖండిస్తున్నాం. మరి వల్ల మీరే అధికారికంగా దాదాపు వేములవాడపట్నంలో 2000 మంది కుటుంబ సభ్యులు మరి ఇల్లు లేని పేదలని చెప్పి చెప్పడం జరిగింది. కానీ మీరు 144 మందికి ఇచ్చారు. ఆ 144 మంది కూడా మరి గత ప్రభుత్వంలోని సేకరించిన భూమిలో కన్సెషన్ కట్టిన క్రమంలో వాటిని ఇస్తున్నారు. మరి ఇలా మీ ప్రభుత్వం 20 నెలలు వచ్చిన తర్వాత ఒక్క కాడనైనా మరి ప్రభుత్వ స్థలాలు గుర్తించి మరి దాదాపు మేము గతంలో ఒక 12 నుంచి 15 ఎకరాలు సేకరించి మరి ప్లాట్లుగా విభజించి నోటిఫికేషన్ తీసుకొని లబ్ధిదారించే క్రమంలో మా ప్రభుత్వం రాలేకపోవడం, వాటిని చేయలేకపోవడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చి మరి 20 నెలలైనా కూడా ఇప్పటి వరకు కూడా నిరుపేదల లబ్ధిదారులను గుర్తించక మరి ఒక ఆడబిడ్డ పాపం అని చెప్పి అంటే వాస్తవంగా ఇవాళ చెప్తుంటే మేము వార్డులో 5 ఇస్తే దాదాపు ఒక 50 మంది ఇంకా నిరుపేదలు ఉన్నారు. ఆ నిరుపేదలకు మీరు ఎట్లా చేస్తారని చెప్పి మేము మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా మరి రానున్న కాలంలో ప్రతి ఒక్క లబ్ధిదారునికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వని ఎడల ఖచ్చితంగా మీ యొక్క వెనుక పడతాం. మరి ఆ లబ్ధిదారులో తోడుండి వారి యొక్క ఉద్యమంలో పాల్గొని ఖచ్చితంగా ఈ ప్రభుత్వం యొక్క మెడలు వంచి వారికి కేవలం స్థానిక మున్సిపల్ ఎలక్షన్ కోసమే ఈ యొక్క పంచడం జరుగుతుంది. దీన్ని మేము తప్పుపడుతున్నాం. ఖచ్చితంగా రానున్న కాలంలో పెద్ద ఎత్తున వేములవాడపట్నంలో ఉద్యమం స్టార్ట్ అవుతుంది. దానికి మా బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున సహకారం చేస్తామని తెలియజేస్తున్నాం.